దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జీవం గల దేవుడు, కనికరం గల దేవుడు, ప్రేమ అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశము. మనం ఈరోజు దేవుని సన్నిధిలో జీవిస్తున్నామంటే, ఈ భూమి మీద సజీవంగా ఉన్నామంటే కేవలం కారణము ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన చూపిన కనికరం మాత్రమే. ఈరోజు లోకాన్ని చూడలేక, ఈరోజు చూడలేక అనేకుల మంది కలగర్భంలోనే కలిసిపోయారు. కానీ మనకైతే ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఎంతో దీవుల్ని ఇచ్చిన దేవుడు, ఎంత అద్భుతంగా ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు మనం ఆయన మాటలు విని ఆయన్ని ఆరాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి ఎన్నో మేలులు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మేలులు, ఇది ఏ మేలు కావాలి, ఎలాంటి మేలు కావాలి? ఇదిగో నువ్వు శ్రమలతో, దుఃఖ దినాలతో బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? కృంగవద్దు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు ప్రభువారు. ప్రభువారు అనే మాట, నేను విశ్రాంతినిస్తాను అంటున్నాడు. అయితే ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఈ పూట నేర్చుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం ద్వారా చూసినట్లయితే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. యెహోవా దయ వలన. అయితే ఆదామును అవ్వను కూడా ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేసినప్పుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలో బయటకు వచ్చి సేద్యం చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు ఆదాము అవ్వలో. అయితే వాళ్ళిద్దరూ కూడినప్పుడు ఆమెకు గర్భవతి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు కయీను. అప్పుడు ఆమె అంటూ ఉంది కదా, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని కొన్నానని. మనుష్యుల పుట్టుట యెహోవా దయ. చాలా మంది లోకంలో సామెత ఉంది, దేవుడు దయచేస్తే దెయ్యాలు కూడా పిల్లలకు అంటాయి. పిల్లల్ని ఇచ్చింది అది దేవుడు దయ. అనేకుల మంది ఈరోజు చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు, ఎన్నో హాస్పిటళ్ళు, ఎన్నెన్నో చేస్తూ వాళ్ళు రకరకాలుగా వాళ్ళ జీవితాల్లో ముందుకు నడుస్తూ ఉన్నటువంటి జనాలు. ఎక్కడ కూడా సమాధానం లేదు, శాంతి లేదు, బిడ్డలు లేరు. ఎందుకంటే బిడ్డలు ఇవ్వటము దేవుడి దయ. అందుకే ఆమె అంటుంది కదా, కయీను చూసి అంటుంది, యెహోవా దయ వలన నేనొక మనుష్యుడిని సంపాదించుకున్నాను. ఇది ఎవరి దయ? అది ఎవరి దయ? ప్రియమైనటువంటి సహోదరులారా, అవ్వ అంటూ ఉంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనుచున్నాను అనేసి అంటూ ఉంది. ఒక మనుష్యుడు కుటుంబంలో గర్భఫలము యెహోవా ఇచ్చిన దానము. ఎందుకంటే ఇదిగో తరువాత ఆమె అతని తమ్ముడేగు హేబెరును కనెను. చూడండి, మొట్టమొదటిగా కయీను, తర్వాత తన జీవితంలో రెండో వ్యక్తిగా హేబెరు వచ్చాడు. మొత్తం వాళ్ళ కుటుంబం 4 అయ్యారు. ఇది మొట్టమొదటి ఆదిమ కుటుంబము. అయితే ఇద్దరు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. కయీను భూమిని సేద్యపరిచేవాడు, మరి హేబెలు గొర్రెల కాపరి. ఆ రోజు హ్యారెడ్ అంటే షెపర్డ్, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన గొర్రెల మంద కాసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి హేబెలు. కయీను తన తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వంగా భూమిని సేద్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఇద్దరు కూడా దేవునికి అర్పణలు ఇచ్చేవారు. హేబెలు ఏమొచ్చి తన తొలిచూలు పుట్టినటువంటి వాటిలో నుంచి కొవ్విన బలిసిన మంచివి దేవునికి అర్పణగా ఇచ్చాడు.
అయితే కయ్యను ఏం చేసేవాడంటే తన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. పంట పండిన దాంట్లో కొంత భాగం తెచ్చి దేవునికి అర్పించేవాడు. ఇద్దరు కూడా ఆ యొక్క ఆల్తర్ మీద పెట్టినప్పుడు దేవుడు యెహోవా అగ్ని వచ్చి వాటిని దహిస్తూ ఉండేది. అయితే ఇలాగ జరుగుతూ ఉన్నది, కొన్ని దినాలు జరుగుతూ ఉన్నాయి. యెహోవా హేబెలు అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హేబెలు అర్పణ తెస్తే దేవుడు వచ్చి అగ్ని చేత ఆహృతి చేయించేవాడు, దానికి ధూమము ఆయనకు వెళ్తూ ఉండేది. మరి కయీను కూడా తన పంట భాగంలోంచి కొంత తెచ్చిస్తే కయీను అర్పణ అంగీకరించలేదు, కయీనును అంగీకరించలేదు. కారణము అసలు ఏమిటి? ఎందుకు కయీనును అంగీకరించలేదు? ఎందుకంటే శపించబడినటువంటి ఈ నేల శపించబడింది. ఎప్పుడు శపించబడింది ఈ నేల అంటే ఆదిలోనే మరి వాళ్ళ తండ్రి అయినటువంటి ఆదాము నిమిత్తము నేల శపించబడింది. ఈ శపించబడినటువంటి నేలలో నుంచి ఈయన పంట తెచ్చి ఇస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే కయీను తాలూకా అర్పణ తీసుకోవటం లేదో వెంటనే ముఖం చిన్నబుచ్చుకునే కోపం వచ్చి తన యొక్క యెహోవా చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియను చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ ఏమిటా? సత్క్రియ దేవుని దృష్టిలో, జీవం గల దేవుని దృష్టిలో ఏమిటి సత్క్రియ? దేవునికి అర్పణ ఇవ్వడము సత్క్రియ, అది మంచి క్రియ. దేవునికి కానుక ఇవ్వటము మంచి క్రియ. ఈయన మనస్ఫూర్తిగా కానుక ఇవ్వడం మంచి క్రియ, మనసారా కానుక ఇవ్వడం మంచి క్రియ. ప్రియమైనటువంటి సహోదరులారా, కయీను కొంత భాగము తెచ్చెను అని చూస్తూ ఉన్నాం. కయీను కొంత భాగము తెచ్చినాడు, పంట పొలంలో కొంత భాగమును తెచ్చెను. అయితే హేబెలు తన పుట్టినటువంటి వాటిలో కొవ్వినవి, బలిసినవి, మంచివి మనసారా ఇస్తూ ఉన్నాడు, మనసారా దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ కయీను అర్పణ ఎప్పుడైతే పుచ్చుకొనలేదో ఇక కయీను ముఖం శనపుచ్చుకొని ఉన్నప్పుడల్లా కూడా దేవుడిని యెహోవా కయీనుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అర్పణ దేవుడికి ఎలాగిస్తూ ఉన్నావు? దేవుడికి ఇచ్చిన అర్పణ ఏ రీతిగా ఉంటుంది? నీది మనసారా ఇస్తున్నావా లేదా? నా ప్రభువుకు నేను ఇస్తున్నాను, నా ప్రభువుకి నా ప్రభు నా అర్పణ అంగీకరించును గాక. నేను మనసారా దేవుడు నన్ను రక్షించినందుకు, దేవుడు నన్ను కాపాడినందుకు, దేవుడు నాకు జన్మనిచ్చినందుకు, దేవుడు భూమి మీద ఆయుష్ ఇచ్చినందుకు, ఇదిగో దేవుడు నాకు ఈ దినమంతా కాపాడినందుకు గాను దేవుడికి కృతజ్ఞతగా అర్పణ మనసారా ఇచ్చినప్పుడు దేవుడు హేబెలు అర్పణ అందించినట్టు అందుకున్న దేవుడు కయీను అర్పణ కూడా అందుకుంటాడు కదా. ఈరోజు కయీను లాంటి నిన్ను దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వేలా కోప్పడుచున్నావు? అర్పణలు ఇస్తున్నావు, రోగాలు వస్తున్నాయి. అర్పణలు ఇస్తున్నావు, జబ్బులు వస్తున్నాయి. అర్పణలు ఇస్తున్నావు, అప్పుల పాలైపోతున్నావు. అర్పణలు ఇస్తున్నావు, నీ జీవితం అంతా కూడా నానాటికి దిగజారిపోతూ ఉన్నావు. అర్పణలు ఇస్తూ ఉన్నావు, పేకటాడుతావు. అర్పణలు ఇస్తున్నావు, దోషం మాట్లాడుతున్నావు. అర్పణలు ఇస్తున్నావు, మోసం చేయడం చేస్తున్నావు. అర్పణలు ఇస్తున్నావు, పడుపు సొమ్ముకు ఆశపడుతున్నావు. అర్పణలు ఇస్తున్నావు, లంచాలకు ఆశపడుతూ ఉన్నావు. ఇది ఎక్కడ తెచ్చిస్తున్నావు అర్పణలు తెలుసా? నువ్వు తెచ్చినటువంటి అర్పణలు ఎక్కడివి? లంచం తాలూకా అర్పణలా, పడుపు సొమ్ము అర్పణలా, కక్కు సొమ్ము అర్పణలా మనసారా ఇస్తున్నావా నువ్వు? అందుకే దేవుడు నీ అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇదిగో కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టని రీతిగానే ఈరోజు నీ అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టడం లేదు. నువ్వు మనసారా 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 1,00,000 ఎంతైనా కానీ నీ ఇష్టం. అది నీ ఇష్టం. నీకు మనసుకు తోచినంత మనసారా దేవునికి, ఇది నా దేవుడికి అర్పణ, ఇది హేబెలు అర్పణ అని ఇవ్వండి, ఇది హేబెలు అర్పణ అని అనుకునిచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆఫరింగ్ ఇస్ బిలాంగ్స్ టు హేబెల్, ఇది హేబెలుకు సంబంధించినటువంటి అర్పణ దేవుడికి ఇస్తున్నాను అని, లైక్ ఏ హేబెల్ ఐ విల్ ఆఫర్ టు ద గాడ్.
దేవునికి నిజమైన అర్పణిస్తున్నాను, దేవునికి నిజమైన అర్పణిస్తున్నాను అనుకునేటప్పుడు, అందుకే దేవుడు అంటే నీవు సత్క్రియ చేసి నీ ఎడల తలనెత్తుకొనవా, అది సత్క్రియ. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును కదా, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. అయితే నీ పాపము నీ ఎదుట ఉన్నప్పుడు, నీ ఎదుట డబ్బు తెచ్చి ఉంది, నీ ఎదుట పాపం ఉంది, నీ ఎదుట మోసం ఉంది, నీ ఎదుట అబద్ధం ఉంది, నీ ఎదుట తాగుడు ఉంది, నీ ఎదుట సమస్తము దేవునికి వ్యతిరేకమైనవన్నీ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు నీ ఎదుటే వాటిని ఉంచుకుంటే వాటిని నువ్వేం చేస్తావు తెలుసా, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. అది రెడీ టు ఆక్యుపై యు, తొందరగా నిన్ను ఆక్రమించుకోవడానికి చూస్తున్నాను. మరి అర్పణ ఏ రీతిగా ఉంటుంది ఇది అసలు తెలుసా నీకు? అసలు నీ ఎదుట పాపం ఉంది, నీ ఎదుటే పాపం పొంచి ఉంది. ఎందుకంటే నీ వాకిట ఉంది, నీ ఇంటి ముందు ఉంది, నీ కళ్ళ ముందు ఉంది పాపము. పాపము నీ ఎదుట ఉంది. తాగుడు, పేకాట, మద్యము, మత్తు, నరహత్య, అబద్ధము, తల్లిదండ్రుల అవిధేయత, పెద్దలకి అవిధేయత, దేవుని మాట అంగీకరించకపోవటం, దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం, ఇవన్నిటినీ కూడా నీ ఎదుట ఉన్నాయి. నీ ఎదుట ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా, నీ ఎడల దానికి వాంఛ కలుగుతూ ఉంటుంది. పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, నీకు వాంఛ కాదు, నీకు వాంఛ కాదు, నీ ఎడల పాపానికి వాంఛ కలుగుతుంది. అప్పుడు నువ్వు దానినే ఏలుతావు, దానిని వేలుకుంటావు, నువ్వు అనుభవిస్తావు ఆ పాపాన్ని. కాబట్టి ఏదిగో కయ్యనితో చెప్పిన మాటలు ఈరోజు సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇదిగో కయ్యనితో చెప్పిన మాటలే నీకు ఇవాళ వర్తిస్తున్నాయి. ఇదిగో నువ్వు ఒక కయ్యనివే, నువ్వు కూడా ఒక కయ్యనివే. దేవుడు నీతో చెబుతున్నాడు, నీ ఎదుట పాపం ఉంది, దాన్ని విడుదల పొందు, పాపం నుంచి విడుదల చేయి. నువ్వు నీ ఎదుట పాపం ఉంచుకోవద్దు, దాన్ని తొలివేయి. అప్పుడు నువ్వు సత్క్రియ చేస్తావు. అయితే ఇలా జరుగుతూ ఉంది. తమ్ముడు తాలూకు అర్పణ, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యను హేబేలు మీద పగ పెంచుకొని అంటున్నాడు కదా, కయ్యను తన తమ్ముడని హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు పొలంలోనికి వెళ్ళారు. కయ్యను పొలంలోకి వెళ్ళాడు, హేబేలు పొలంలోకి వెళ్ళి, హేబేలు మంద కాస్తూ ఉన్నాడు, కయ్యను పంట కాస్తూ ఉన్నాడు. ఇద్దరు పొలంలో ఉండేటప్పుడు ఇద్దరు వారి వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. వారి పొలంలో ఉన్నప్పుడు, వారి పనుల్లో ఉన్నప్పుడు, తమ తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడి తన తమ్ముడని హేబేలు మీద పడి అతనిని చంపాడు దేవుడు. అతను చంపాడు కయ్యను, హేబేలుని చంపేశాడు. కారణం ఏంటంటే అసూయ పెరిగింది. అయ్యో, నా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాడే దేవుడు, అయ్యో దేవుడు నా తమ్ముడు అర్పణ అంగీకరిస్తున్నాడు, నేను ఇంకా నా తమ్ముడిని ఉంచడానికి లేదు. అప్పుడు నా అర్పణే కదా తీసుకుంటాడు. దేవుడు నీ అర్పణ కాకపోతే వేరొక అర్పణ ఏర్పాటు చేసుకుంటాడు, వేరొక సమర్పణ తీసుకుంటాడు, వేరొక వ్యక్తిని ఎన్నుకుంటాడు. అంతేకాని నీ తాలూకు సమర్పణ, నీ తాలూకు భాగాలు, నీ తాలూకు కరెన్సీ, నీ తాలూకు ఈ వ్యవసాయము, నీ తాలూకు భాగం, నీ తాలూకు గొర్రెలు, పొట్టేలు, మందలు దేవుడికి అవసరం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ అసూయ ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? చివరి స్థితికి వెళ్ళిపోయింది. తన జీవితం అంతా కూడా వెళ్ళిపోయింది, చివరి స్థితికోనికి వెళ్ళిపోయింది, చంపుకునే స్థాయికి వెళ్ళింది. సొంత అన్నదమ్ముని చంపడానికి కారణము అసూయ. ఎదుగుదలలో అసూయ, అభివృద్ధిలో అసూయ, ఆత్మీయతలో అసూయ. ఎక్కడ ఎదుగుతుంటే అక్కడ అసూయ పెరుగుతూ ఉంది. అసూయతోనే తమ్ముడును చంపేశాడు కయ్యను. అయితే దేవుడు కాబట్టి దేవుడు ఇంకా ఊరుకోలేదు. దేవుడు తన తమ్ముడిని అన్నైనటువంటి కయ్యను దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా
అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడయ్యా? ఏ కైనో, వెర్ ఈజ్ యువర్ బ్రదర్ హేబేల్ అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, యామై కీపర్, నేనేమైనా ఆయనకి కావలివాడినా, నా తమ్ముడు అంటే. అప్పుడు అని ప్రభు అంటున్నారు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నీ తమ్ముడి రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఆయన రక్తము నేల మీద ఒలికించబడింది. ఆయన రక్తము నేల మీద ఒలికించబడి ఆ రక్తము నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము స్వరము తెరచి నాకు మొర్ర పెడుతూ ఉంది. నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. రక్తం మొర్ర పెడుతుందండి ఈరోజు. అందుకే రక్తములో జీవం ఉన్నది, రక్తములో పవర్ ఉన్నది. తెలుసా మీకు రక్తం ఎంత విలువైనదో? ఈ రక్తము కావాలి అంటే ఎలాగా? హేబేలును చంపేశాడు, నిర్దోషి అని హేబేలును చంపేశాడు. ఆయన రక్తం దేవునికి. ఈరోజు చాలామంది అన్యాయస్తులుగా అయిపోతూ ఉన్నారు. బలవంతుడు బలహీనను కొడుతూ ఉన్నాడు, ధనవంతుడు భేదవాన్ని కొడుతూ ఉన్నాడు, అధికారి అనాధికారిని కొడుతూ ఉన్నాడు, కొట్టి వారి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. ఈయన మోసం చేస్తున్నారు, ఈయన అన్ని రకాలుగా వారి కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, ఆస్తిని మోసం చేస్తున్నాడు, సంతకాలు మోసం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో మోసం చేసి అధికారి కానీ ధనవంతుడి కానీ బలవంతుడి కానీ పై స్థాయికి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క నీచమైన కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒకవేళ చనిపోతే రక్తం దేవుని మీద మొర పెడుతూ ఉంది. ఒక బ్రతుకుంటే ఆయన ఆత్మీయంగా దేవుని మీద మొర పెడుతూ ఉంది. ఆయన భాష దేవుని చెంతకు చేరింది. దేవుని చెంతకు చేరినప్పుడు దేవుడు ప్రశ్న వేస్తాడా బలవంతుడితో, ప్రశ్న వేస్తాడా ధనవంతుడితో, ప్రశ్న వేస్తాడా అధికారితో? ఎక్కడున్నాడు? నువ్వేం చేసావు తెలుసా? ఆ రక్తం నాకు మొరపెట్టింది. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తూ అన్నాడు, ఇదిగో నీవు శపించబడిన వాడు. నువ్వు నేలను సేదపరిచినప్పుడు అది నీకు యొక్క సారముని యొక్క మీదట నీదు. నీ భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవైంది. ఇటువంటి శాపం దేవుని బిడ్డలను అన్యాయంగా అక్రమంగా నిర్దోషిగా ఉన్న జీవము గల దేవుని కుమార్తెలను నువ్వు హింసించినప్పుడు, దూషించినప్పుడు, నింద వేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అసహించుకున్నప్పుడు, వీళ్ళు చెడ్డవారిని తోలివేసినప్పుడు దేవుడు కలుగు చేసుకుని ఇచ్చినటువంటి మాట ఇది. ఇదిగో నీవు శపించబడదు. ఇదిగో నీవు 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 కష్టపడి భూమి మీద పంట పండిస్తావు, కానీ నువ్వు నేలను వ్యవసాయపరిచినప్పుడు అది తన సారం యొక్క మీదట ఇవ్వదు. సారం ఇవ్వదు ఇక్కడ నేల. నువ్వు పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేసినా కానీ సారం ఉండదు. నువ్వు ఉద్యోగంలో శపించబడతావు, పొలంలో శపించబడతావు, కుటుంబంలో శపించబడతావు. జాగ్రత్త. దేవుని బిడ్డల మీద ఎక్కడ అక్కసు చేయొద్దు, దేవుడి బిడ్డల మీద నిందలు వేయొద్దు, దేవుడి బిడ్డలను నీవు హింసించొద్దు. నిర్దోషి అయినటువంటి వాళ్ళు దేవుని బిడ్డలు, నిర్దోషులు, వాళ్ళు పరిశుద్ధులని నువ్వు తాకవద్దు, అభిషక్తులు నువ్వు తాకవద్దు. దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క కయీను హేబేలు ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నట్టు ప్రియమైన సహోదరుడు సహోదరి. కాబట్టి అందుకు కయీను అంటున్నాడు కదా, అయ్యా నేను దేశదేమల్ల అయితే నేను ఎలాగయ్యా, నన్ను ఎవడైనా కనుగొంటే నన్ను చంపితే బాగుండు కదా అంటే, అప్పుడు మళ్ళా ప్రభు వారు అంటున్నాడు, నన్ను కనుగొనగానే నన్ను చంపును కాక నాకు గుర్తేస్తావు, ఆ గుర్తును చూసి నన్ను చంపితే అక్కడితో పోతాను కదంటే, లేదు నిన్ను కనుగొనవాడు నిన్ను ఎవడో చంపితే వానికి ప్రతిదండన నీకన్నా 7 అంతలు కలుగున వాడికి. వారిని చంపక ఎండినట్లు అతనికి యెహోవా అతనికి గుర్తు వేశాడు. ఇదిగో దేశ దిమ్మరవాయిగా ఉన్నటువంటి నీకు ఒక గుర్తు వేస్తాను, ఒక సింబల్ వేస్తాను. ఆ సింబల్ ఉన్నంత వరకు నిన్నెవడు ముట్టుకోడు, ఆ సింబల్ ఉన్నంత వరకు నిన్ను ముట్టుకోడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ రీతిగా సాగుతుంది. ఎంతగా దేవుడు అయినప్పటికీ కూడా ఆయన యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయీనుకు మళ్ళా అక్కడ వివాహం చేసుకుని అక్కడ హానోకుని కంటాడు. హానోకు
అప్పుడు అతను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి ఆ కుమారుని పేరు పెట్టి హానోకు అని పేరు పెడతాడు. హానోకుకి ఇరాదు పుడతాడు. ఇరాదు మహాయేలును కంటాడు. మహాయేలు మతుషేలు లెమెకును కంటాడు. కయీను తాలూకు వారసత్వం. లెమెకుకు ఇద్దరు భార్యను పెళ్లి చేసుకుని అంటాడు. దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఇదిగో ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 ప్రతిదండన కయీను పాపం వచ్చిన ఎడలా. కయీను కోపం ఒకంత వస్తేనే ఎంత ప్రమాదం వచ్చింది. మరి 7 కోపము, కయీను కోపము లెమెకు మీదకి వస్తే ఆయనకట ఒక గాయపరిచినందుకు ఒక మనిషిని చంపాడు లెమెకు, ఒక దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాడిని చంపేశాడు అంతే అని తన భార్యలతో అంటే మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎంత భయంకర స్థితి. అయినప్పటికీ హాను యొక్క కయీను సంతానం పెరుగుతూ ఉంది. కయీను సంతానం భయంకరంగా పెరుగుతూ ఉంది. భయంకరం మూర్ఖంగా పెరుగుతూ ఉన్నారు జనాలు. ఎందుకంటే ఆ కయీను వారసత్వం నుంచి వచ్చిన వాడే లెమెకు. లెమెకు 2 భార్యలను, ఆదిలోనే 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఆయన గుడారాల్లో నివసించేవాడు. అయితే తన భార్యలతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఓ ఆదా, ఓ సిల్లా, నాకు ఒకదాని పేరు ఆదా, ఒక ఆమె పేరు సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకైనా ఒక మనిషిని చంపాను, నన్ను దెబ్బ కొట్టినందుకైనా ఒక పరుశువాన్ని చంపేస్తాను. ఈ 7 ప్రతిదండన కోపము కయీను తలకు 7 ప్రతిదండన కయీను కోపం వచ్చిన ఎడల లెమెకు కోపము 77 వచ్చిందని. అయ్యో, ఇంకా మూర్ఖ జన్మించారండి వాళ్ళకి. దేవుడి శాపం ఏ రీతిగా వెళ్తుంది. కయీనుకి 7 కోపం వస్తే 77 కోపము లెమెకు వచ్చింది. మా తాతకే కోపం అనుకుంటే మా తాత తర్వాత వాళ్ళకి అందరికీ కోపమే. ఎప్పుడు దేవుని మాటలు అంగీకరిస్తారు, ఎప్పుడు దేవుని మాటలు వింటారు, ఎప్పుడు వీళ్ళకి రక్షణ కలుగుతుంది. ఎంత కోపం ఉన్నటువంటి వాళ్ళు పాపం చేయడానికి సిద్ధపడతారు, అనేకులను చంపడానికి ఇష్టపడుతూ ఉంటారు, చంపుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, అమ్మా, అయితే లెమెకు కోపము 77 వచ్చింది. చూడండి వాళ్ళ యొక్క వంశావళి ఏ రీతిగా వెళ్ళిపోయిందో. కారణం ఏమిటంటే దేవుడి తాలూకు శాపం ఆ రకంగా వచ్చింది. కేవలం ఒక నిర్దోషిని కుట్టినందువల్ల, ఒక నిర్దోషిని నిందించడం వల్ల, ఒక నిర్దోషిని ఇన్ని మాటలు అని హింసలు పెట్టినందువలన 77 కోపం గల మనుషులు ఆ గృహంలో వచ్చారు. ఉగ్రవాదులు వాళ్ళ గృహాల్లోంచి వచ్చారు, నక్సలైట్ వాళ్ళ గృహాల నుంచి వచ్చారు, మూర్ఖుల గృహం నుంచి వచ్చారు, పోలీస్ మ్యాన్స్ వాళ్ళ గృహంలో నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి లేచారు. వాళ్ళ కుటుంబం అంతకంతకి శపించబడి దేశానికి, దేవునికి, అందరికి విరోధంగా నివసిస్తూ ఉన్నారు, విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. మళ్ళా ఆదాము తన భార్యను కూడినప్పుడు 2 కుమారులు తన దగ్గర లేనప్పుడు ఏబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టిన, అతని పేరు ఏనోషు. షేతునకు మళ్ళీ వివాహం జరిగింది. షేతు మళ్ళా కుమారుని కన్నాడు, ఆయన పేరు ఏనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. ప్రార్థన చేయటం ఎప్పుడు ఆరంభమైంది? యెహోవా నామమున. షేతు పుట్టినప్పుడు, షేతుకి మళ్ళా కుమారుని పుట్టినప్పుడు, ఏనోషు పుట్టినప్పుడు ఈ కుటుంబ ఆరాధన ఆ రోజు స్టార్ట్ అయ్యింది. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఎంత ఉగ్రవాదిగా ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎంతటి వ్యభిచారమైనా, ఎంత పాపమైనా నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు మళ్ళా నా దగ్గరకు వచ్చినట్లయితే నీకు క్షమాపణ ఇస్తాను. ఇక్కడి నుంచి పాపం మానుకో. 38 ఏండ్ల నుంచి పక్షవాయు గల మనుషులతో అంటూ ఉన్నాడు, ఇగో ఇక మరి ఎక్కువ పాపం చేయొద్దు,
మరీ ఎక్కువ పాపం చేయొద్దు. నువ్వు స్వస్థపరచకూడుచున్నావు, నిన్ను స్వస్థపరుస్తాను, కానీ ఇంకెక్కువ పాపం చేయొద్దు. అయినప్పటికీ కూడా, ఎంత అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను, నన్ను. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంకా విగ్రహారాధనలో ఉంటున్నావేమో, ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో, ఇంకా మోసంలోనే జీవిస్తున్నావు, ఇంకా దూషిస్తున్నావేమో, నువ్వు దేవుని బిడ్డలు హింసిస్తున్నావు, లోకాన్ని హింసిస్తున్నావు, లోక బిడ్డలు హింసిస్తున్నావు. నీ అధికారం ఉందని, నీకు బలం ఉందని, నీకు రాజ్యం ఉందని. ఎందుకంటే బలహీనని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు, యేసు ప్రభు కొడతాడు. ఇదిగో ఈ కయ్యని కొట్టాడు, లెమేకిని కొట్టాడు, నీకు కూడా ఈ దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. ఇది దేవుని ప్రేమ. ఎందుకు దెబ్బ కొడుతున్నాడు తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు క్షమాపణ పొందుకుంటావని, నువ్వు దేవుని సన్నిధికి వస్తావు అని చెప్పేసి దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి నీ ఇష్టమే. ఎలా ఉండాలనుకుంటే, నన్ను మారి మనసు పొందితే దేవుని రాజ్యంలో స్థిరంగా ఉంటావు. ఇదంతకే కారణం, దేవుడు నీతో కలిసి జీవించాలనుకుంటూ ఉన్నాడు, దేవుడు నీతో కలిసి ఉండాలనుకుంటున్నాడు, నిన్ను ప్రేమించాలని చూస్తున్నాడు, నీతో ఉండాలంటూ ఉన్నాడు. కానీ నువ్వు ఆహ్వానించినట్లయితే దేవుడు గొప్ప కృప నీకు, నీ కుటుంబానికి ఇచ్చేదాక. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం. వాక్యం బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి కనికరించుకోవచ్చు. చూపండి. ఘనత, మహిమ, ప్రభావం ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.